I shall respectfully invite our correspondent, sir, Mr. V. Bujjubabu Garu, to share his perspective regarding this day. Please get onto the stage, sir. Good morning, all of you. Happy Independence Day, all of you. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం తెలుసు కదా ఆల్రెడీ. తెలుసా ఎందుకని? స్వాతంత్రం ఎందుకు వచ్చి ఎలా? స్వాతంత్రం అంటే ఏంటి అసలు? ఓకే, 1947కి ముందు మన భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది. బ్రిటిష్ వారు పరిపాలించేవారు. వారు మన దేశానికి సంబంధించిన వారు కాదు. అంతకుముందు ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఇలా అనేక దేశాల నుంచి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని పరిపాలించి ఒక బానిసలుగా మనల్ని వాళ్ళు చేసి మనకంటూ ఒక ఫ్రీడమ్ అనేది లేకుండా, మనకంటూ ఆస్తులు అనేవి లేకుండా వాళ్ళు మనల్ని చాలా హింసిస్తూ ఉండేవారు. ఈ భారతదేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి, వారు ఆక్రమించుకోవడానికి గల కారణం ఏంటంటే, మన భారతదేశంలో చాలా మంచి ఉన్నతమైనటువంటి దేశం మంది, మౌలిక వసతులు ఎక్కువ కలిగినటువంటిది, సంపన్నమైనటువంటి దేశం మంది. ఇలాంటి దేశాన్ని వారు ఆక్రమించుకుని మన దేశంలో ఉన్నటువంటి సంపదను అంతటినీ కూడా వారు దోచుకుని మనల్ని వారు చాలా చిన్న చూపు చూస్తూ మన యొక్క సంపదను అంతటినీ కూడా వారు దోచుకోవడం జరిగింది. మరి వాళ్ళు మన దేశానికి ఎలా ఆక్రమించుకోవడానికి వారికి ఎలాగ అవకాశం వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, భారతదేశం ఇప్పుడంటే మొత్తం దేశాన్ని అంతటినీ ఒకే దేశంగా, ఒకే రాజ్యంగా మనం చూస్తున్నాం. కానీ బ్రిటిష్ వారు రాకముందు ఈ దేశం ఎలా ఉండేదంటే అనేక రాజ్యాలుగా ఉండేది. ఒకే రాజ్యం కదా ఇదంతా. ఈ అనేక రాజ్యాలుగా ఉండి ఈ రాజులంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజులంతా కూడా మనల్ని విచ్ఛిన్నం చేసేసి ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు పరిపాలించుకోవడం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజులు ఎవరికి కూడా యూనిటీ అనేది లేదు. మొట్టమొదటిగా యూనిటీ లేదు. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారిలో యూనిటీ లేకపోవడం, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఎవరో కొంతమంది ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన వారు కానీ, ఉన్నతమైన స్థానాల్లో కావాలనుకున్న వారు కానీ, వీళ్ళంతా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ బ్రిటిషర్స్ని కానివ్వండి, విదేశీయులందరినీ కూడా మనల్ని మన దేశానికి రావడానికి వారు అవకాశం ఇచ్చారు. ప్రారంభంలో కనుక వారు అవకాశం ఇచ్చి ఉండకపోతే మన దేశానికి వ్యాపారం చేసుకోవడం కోసం వస్తూ ఉన్నారు. కొంతమంది చూసారా, ఇప్పుడైతే మనం ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని మనం ఆహ్వానిస్తున్నాం. కానీ వారంతటా వారే వచ్చేవారు. అప్పుడు ఇప్పుడు రమ్మని ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఏం లేదు మన దేశంలో. కానీ ఒకప్పుడు ఒక సుసంపన్నమైనటువంటి ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి గల కారణం మన దేశంలో ఉన్నటువంటి రాజులు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన వారు కానివ్వండి, వాళ్ళ యొక్క స్వార్థం కొరకు వారు ఆలోచించడం వలన, యూనిటీ అనేది లేకపోవడం వలన, దేశం అంతా కలిసి లేకపోవడం వలన అనేక మంది ఈ దేశానికి వచ్చి మనల్ని ఆక్రమించుకొని మన పైన మనల్ని రూలింగ్ చేయడం వారు మొదలు పెట్టారు. అలాంటి పరిస్థితి నుండి ఎవరో కొందరికి వారి యొక్క స్వార్థం కోసం, వారి ఆస్తులు సంపాదించుకోవడం కోసం వారు అవకాశం ఇచ్చేసారు వాళ్ళు రావడానికి. అంటే ఎప్పుడు కూడా మీరు ఒక విషయాన్ని మనం గమనించాలి, మనలో ఎప్పుడు యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసి ఉండడం అనేది, ఒక కుటుంబం కానివ్వండి, ఒక విద్యార్థులు కానివ్వండి, అది ఏ వ్యవస్థ అయినా సరే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు పొసగట్లేదు అనుకోండి, బయట వ్యక్తులకి మనం అవకాశం ఇస్తాం, బయట నుండి వచ్చేటువంటి శత్రువుకి మనం అవకాశం ఇస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశం మనలో యూనిటీ లేదు. యూనిటీ లేదనుకోండి, బయట ఉన్నటువంటి శత్రువులు, విదేశీయులు కానివ్వండి, మనలోనికి చొరబడడం అనేది అవకాశం ఉంటుంది. అందుకే బోర్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆర్మీ వారు వాళ్ళ యూనిటీ లేకపోతే శత్రు దేశాలు మన మీద విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది.
ఆ విధంగా ఏ వ్యవస్థను మనం ఆలోచించినా వారిలో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు సహకరించుకుంటూ, మాట్లాడుకుంటూ, వారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఉన్నామో, మన యొక్క శత్రువులు మనలోనికి చొరబడడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనలో మనం కొట్టుకోవటం మొదలుపెట్టామో, ఏదో ఒక స్వార్థం కోసం, మన స్వార్థం కోసం మనం ఎప్పుడైతే ఆలోచించామో, అప్పుడు మనల్ని దోచుకునేటువంటి అవకాశం మనమే ఇస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక యూనిటీ అనేది మెయింటైన్ చేయాలి. కలిసికట్టుగా ఉండడం, జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. మన స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని మనం పాడు చేయకూడదు. మనలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక స్వార్థంగా ఆలోచించాడు అనుకోండి, ఆ కుటుంబం అంతా పాడైపోతుంది. కాబట్టి ఆ ఫ్యామిలీ పాడవకుండా ఉండాలంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా యూనిటీగా ఉండాలి, కలిసి ఉండాలి. అలాగే ఒకప్పుడు 1947కి ఈ బ్రిటిషర్స్ రాకముందు, విదేశీయులు మన దేశానికి రాకముందు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడం వలన అనేక మంది వచ్చి మనల్ని ఆక్రమించుకుని మనల్ని పరిపాలించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ప్రజెంట్ రాజకీయం కూడా అలాగే ఉంది. యూనిటీ లేకపోతే రాజకీయ నాయకులకి మంచి అవకాశం మాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సింది ఏంటంటే ఎవరు కలిసి ఉండకూడదు. ఎవరైతే స్వార్థంగా ఆలోచిస్తారో వారెవరు కూడా మనుషులు కులాలుగా, మతాలుగా, జాతులుగా విడగొట్టేసేసి వారు పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే కొట్టుకుంటామో అది ఎవరైతే స్వార్థంగా ఆలోచిస్తారో వారికి అది ప్లస్ పాయింట్ అవుతుంది మనం కొట్టుకోవడం వలన. అందుకే ఎప్పుడు కూడా ఇలా ఎవరు కూడా విడిపోకూడదు, కలిసే ఉండాలి. వీడు మా ఊరోడు కాదు, వాడు మా 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 స్కూల్ వాళ్ళు కాదు, లేదంటే వాడు మా రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఇలాగా ఎప్పుడైతే మనం కొట్టుకుంటామో, మా మతానికి చెందినవాడు కాదు, మా కులానికి చెందినవాడు కాదని మనం ఎప్పుడైతే కొట్టుకుంటామో బయట వ్యక్తులు వచ్చి మనల్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎవరంటే కానివ్వండి, మనలో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండడం అనేది, కలిసిమెలిసి జీవించడం అనేది చాలా అవసరం మనకి, దేశానికి చాలా అవసరం. అందుకే ఎప్పుడు కూడా మీలో అందరూ మీరందరూ ఒకే స్కూల్కి సంబంధించిన వారు. మీరు ఒక క్లాస్ నుంచి మరొక క్లాసు కొట్టుకోకూడదు, బ్యాచెస్ కింద డివైడ్ అయిపోకూడదు. అర్థమవుతుందా? యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇందులో గ్రూప్స్ డివైడ్ చేసాం. అంటే మీరు విడిపోవాలనేది కాదు. ఈ గ్రూప్ వల్ల గ్రూప్ యాక్టివిటీ ఎందుకు పెడుతుంటాం? గ్రూప్లో ఉన్నాడు ఎవరైనా ఒకరు వీక్గా ఉంటే మరొకడు స్ట్రాంగ్గా ఉన్నవాడు, బాగా చదవన్నవాడిని ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేసి వాడిని ఎంకరేజ్ చేసి చదివిస్తారు. దానికోసం చూసారా, ఆ గ్రూప్ యాక్టివిటీస్ కలిసి ఉండడం వలన అది జస్ట్ కాంపిటీషన్ మాత్రమే, మీరు కొట్టుకోవాలని కాదు. అది ఇప్పుడు మీ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మీరంతా కూడా పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్, రేపొద్దున దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఇందులో నుంచి రావచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ రావచ్చు, ఒక పొలిటీషియన్స్ రావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మీలో నుంచే రావచ్చు వాళ్ళంతా కూడా. సో రేపటి తరాన్ని పరిపాలించేటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ప్రతి అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువుకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మనలో ఉండాల్సింది యూనిటీ, ఐక్యత. మనం కలిసి ఉండాలి. ఎప్పుడైతే మనం కలిసి ఉన్నామో మనం మన శత్రువుకి అవకాశం ఇవ్వం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక సుసంపన్నమైనటువంటి ఒక దేశాన్ని, ఇంత సంపదను కలిగి ఉన్నటువంటి ఈ దేశాన్ని వారు ఆక్రమించుకోవడానికి మన అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి వారిలో ఎవరికి కూడా యూనిటీ లేదు. దేశాన్ని పరిపాలించేటువంటి ఒకే రాజు లేడు. అప్పుడు అనేక రాజ్యాలుగా విడిపోయింది. ఆ రోజు ఒకరికొకరు కొట్టుకోవడం, వీళ్ళలో వీళ్ళే కొట్టుకోవడం. వీరికి మరొక రాజు మీద నెగ్గాలి అనుకుంటున్నప్పుడు వారు ఏం చేసేవారంటే ఈ పక్క దేశం నుంచి వచ్చినటువంటి వీరిని సపోర్ట్ తీసుకునేవారు. వారికి ఉన్నటువంటి టెక్నాలజీని సపోర్ట్ తీసుకుంటుండేవారు. దానివల్ల ఈరోజు దేశం విచ్ఛిన్నం అయిపోయి ఒక మంచి సుసంపన్నమైనటువంటి దేశంగా, మంచి సంపద కలిగినటువంటి ఈ దేశం ఈరోజు ఇలా పాడైపోయింది.
కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి మనం ఈరోజు అనేక విధాలుగా మనం విడిపోతున్నాం. అలా విడిపోకుండా అందరూ కలిసి ఉండి అందరూ 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 కూడా కలిసి ఉండి అందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం కూడా ఆటోమేటిక్గా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడైతే కక్షలు పెంచుకుంటామో వాడు పాడైపోవాలని మనం ఎప్పుడైతే కోరుకుంటాం ఎదుటి వాడిని మట్టి కరిపించడానికి వాడిని పాడు చేయడానికి మనం ఆలోచన చేస్తాం. అందులో మనం కూడా ఎంతో కొంత మానసిక క్షోభకి గురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ఆలోచన మీరు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. We are so pleased to have here such words from you, sir. Thank you, sir. Your words made me very inspirational today. Upcoming performance